హాయ్ అండి, నేను డాక్టర్ షఫీఖాన్, పీడియాట్రిషియన్, విశ్వభారతి జనరల్ హాస్పిటల్. నేను ఈరోజు మీకు ఒక చిన్న అడ్వైజ్ ఇవ్వబోతున్నాను. ఎందుకంటే ఈ సీజన్లో పిల్లల్లో కామన్గా కనబడే లక్షణాల్లో జ్వరము, దగ్గు, జలుబు ఈ 3 లక్షణాలు ఉంటాయి. జ్వరంని ఇంట్లో ఏ విధంగా మేనేజ్ చేసుకోవాలంటే ఫస్ట్ వచ్చేసి బాబుకు మీ పారాసిటమాల్ ఇవ్వాలి. దాని తర్వాత హైడ్రేషన్ విత్ వాటర్. థర్డ్ వచ్చేసి టెపిడ్ స్పాంజింగ్ చేసుకోవాలి, లూక్ వామ్ వాటర్. దీస్ ఆర్ 3 స్టెప్స్ టు ట్రీట్ ఫీవర్ ఇంట్లో. సెకండ్ వచ్చేసి కోల్డ్ వల్ల ఎనీ యాంటీ హిస్టమినిక్స్ ఆల్రెడీ మీకు డాక్టర్ అడ్వైస్ చేసి ఉంటే ఇవ్వాలి. సెకండ్ ప్రాబ్లం కోల్డ్ వచ్చేసి ఇయర్ పెయిన్ ఉంటుంది. నేసల్ బ్లాక్ వల్ల ఈస్టేషన్ 2 బ్లాక్ అయ్యి ఇయర్ పెయిన్ ఉంటుంది. దీనికి మీరు నేసల్ డీకంజెస్టెంట్ వాడచ్చు. థర్డ్ వచ్చేసి కాఫ్ అనేది పిల్లల్లో కామన్గా కనబడే లక్షణం బికాజ్ ఆఫ్ కోల్డ్లో పిల్లలకు నేసల్ డిశ్చార్జ్ ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా పోస్ట్ నేసల్ డిశ్చార్జ్ ఉంటుంది. దానివల్ల కామన్గా కాఫ్ వస్తుంది. అదొకటి మనం రూల్ అవుట్ చేసుకోవాలి. సెకండ్ కామన్ కాజ్ వచ్చేసి కాఫ్ కోసం ఈ రోజుల్లో చలికాలం ఆర్ వారాకాలంలో మనకు వీజర్ ఉంటారు, అంటే ఆస్తమా, పీడియాట్రిక్ ఆస్తమా. దీస్ చిల్డ్రన్స్ రిక్వైర్డ్ నెబులైజేషన్, బేసిక్ ట్రీట్మెంట్.